లోకేష్ గారు గనక మోడీ గారు లోకేష్ గారిని బాగా అభిమానిస్తున్నారు. ఆ మధ్యన కుటుంబంతో సహా పిలిచి కూర్చోబెట్టుకుని 2 గంటలు మాట్లాడారు. నిన్న చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి కూడా ఆ విధమైనటువంటిది తండ్రి కొడుకులు ఇద్దరితో కుటుంబం మొత్తంతో గడిపారు. కాసేపు గంటన్నర సేపటి దాకా అంత ఇస్తున్నారు. ఇప్పుడు మోడీ గారి ఆదేశం అలానారా మోడీ గారి పిలుపుని విద్యాశాఖ మంత్రి హోదాలో లోకేష్ ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోము ఆఫీసులకే కాదు, స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలకు కూడా నడపన్నారు. ఎందుకంటే విద్యా సంస్థలు ఒకటి గ్యాస్ లాంటిది ఆ సంస్థలో వాడతారు భారీ ఎత్తున వంటలకి. అదే సందర్భంలో ఎక్కువ అవసరం అవుతుంది. ఇంట్లో కాకుండా అది అదనపు వినియోగం. పెట్రోల్ డీజిల్ కావాలి. ఎందుకని గవర్నమెంట్ స్కూళ్ళకైతే బస్సులు లేవు, స్కూల్ బస్సులు. కానీ ప్రైవేట్ స్కూల్ ప్రతిదానికి బస్సులు ఉంటాయి, కాలేజీలు ప్రతిదానికి బస్సు ఉంటాయి, ఇంజనీరింగు మెడికల్ ఇట్లాంటి వాటన్నిటికి. కాబట్టి ఆ పెట్రోల్ డీజిల్ అనేటటువంటిది కాస్ట్ ఎక్కువయ్యి అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నారు. అంటే ఇంటి దగ్గర నుంచినే చదివించడం. కోవిడ్ టైంలో జనాలకైతే అలవాటే, ఇంతకుముందు చదివించి ఉన్నారు కాబట్టి. కాకపోతే ప్రభుత్వంగా ఏం నిర్ణయం తీసుకుంటారు చూడాల్సి ఉంది.